ఎంజీబీఎస్ పెట్రోల్ బంక్ అండి, త్రోవగుంట, ఒంగోలు. ఇక నేను మేనేజర్ వర్క్ చేస్తున్నాను. మా దగ్గర కోమట్ల విద్యానాథరెడ్డి, సన్ ఆఫ్ రామసుబ్బారెడ్డి, చెన్నగంజంలో ఉంటాడు. అతను మన దగ్గర క్యాషియర్గా 1 year వర్క్ చేస్తున్నాడు. 14, 15, 16, 17 4 రోజులు డబ్బులు క్యాష్ కలెక్ట్ చేసిన దాన్ని బ్యాంకులో కట్టాలి. అతని డ్యూటీ ఏమంటే ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ ఎవ్రీడే పంప్ బాయ్స్ దగ్గర క్యాష్ కలెక్ట్ చేసి దాన్ని కంపెనీకి లెక్క చూపించి దాన్ని తీసుకెళ్ళి బ్యాంకులో కట్టాలి. అతను ఏం చేశాడంటే 5,42,000 రూపాయలు డబ్బులు క్యాష్ తీసుకొని పారిపోయాడు. సీసీటీవీ కెమెరాలో కూడా రికార్డ్ అయింది. అతను అడిగితే మటుకు దొరకట్లేదు, అందుబాటులో లేదు. 18 మధ్యాహ్నం మిస్ అయిపోయినాడు. అప్పటి నుంచి అందుబాటులో లేకుండా అంటే వీళ్ళు ఒంగోలు తాలూకా పోలీస్ స్టేషన్ ఎస్ఐ ద్వారా మేము వెళ్ళేసి చీరాల రైల్వే స్టేషన్ ఉంటే పట్టుకున్నాం. మేము తీసుకొని వచ్చి ఎఫ్ఐఆర్ చేశాము. వాళ్ళ ఇంట్లో వాళ్ళతో మాట్లాడుతున్నామండి. అలాగే అతను కంపెనీ స్కానర్ ద్వారా కస్టమర్స్ డబ్బులు కొట్టిన దాన్ని వీళ్ళు లెక్కలు చూపిస్తారు. కానీ అతను ఏం చేశాడంటే పంప్ బాయ్స్తో కొల్లీడ్ అయిపోయేసి నా స్కానర్ పెడతాం, దానికి వీళ్ళకి తెలియదు పంప్ బాయ్స్ కదా కొట్టచ్చు కొట్టకూడదని కూడా. యాక్చువల్గా ఏంటంటే కంపెనీ స్కానర్కే కొట్టాలి. వీడి స్కానర్ ఇచ్చి ఇది ఫాస్ట్ ట్యాగ్ కొడతాము, వాళ్ళకి కట్టాలా, కంపెనీకి ఇది తేవాలా అని చెప్పేసి అట్లా అప్రోప్రియేట్ చేశాడు వాళ్ళని. వాళ్ళు పంప్ బాయ్స్ అన్ఎడ్యుకేటెడ్ వల్ల అతను స్కానర్ కొట్టారు. అలాగే ఎయిర్ బాయ్ అకౌంట్లోకి 3,22,000 ట్రాన్సాక్షన్ చేశారు. ఈ డబ్బులు కొట్టించుకున్న దాన్ని ఆ డబ్బుల్ని ఆ అబ్బాయి దగ్గర ఆ అకౌంట్లో కొడుతూ వాడి దగ్గర ఏటీఎం కార్డు తీసి పెట్టుకున్నాడు. వాడిది యాక్చువల్ బీహార్ రోడ్డు, వాడికి ఐడియా లేదు, అతనికి మెసేజ్ కూడా రావట్లేదు. అదొక 3,22,000. ఈ పిల్లలందరికీ కలిపి ఆల్మోస్ట్ అలా ఒక 2 లక్షల మొత్తం 6 లక్షల చిల్లర అతని అకౌంట్ ద్వారా ట్రాన్సాక్షన్ చేశాడు. సో ఇప్పుడు పోలీసు వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. ఎఫ్ఐఆర్ అయితే రిజిస్టర్ అయిందండి.